హాయ్! హలో! ఆళ్ళ నోట్లో అలా వేసుకుంటే ఇలా కమ్మగా అయితే జారిపోతుంది బెల్లం పొంగలి. సో, ఎప్పుడు చేసేలా కాకుండా ఒకసారి నేను చెప్పిన టిప్స్‌తో ఈ స్టైల్‌లో అయితే చేసి చూడండి. చాలా అంటే చాలా బావుంటుంది. ఫస్ట్ అయితే ఒక తపాలయితే తీసుకొని దానికి పసుపు, కుంకుమ బొట్లయితే పెట్టేసుకొని 2 గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేసుకొని ఇంకా అర లీటర్ పాలల్లో కొన్ని పాలైతే పక్కన పెట్టేసుకొని మిగతా పాలయితే యాడ్ చేసుకొని స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నాను. ఇంకా ఈలోపు వచ్చేసి బియ్యం అయితే ఒక గ్లాస్ అయితే తీసుకున్నాను. ఒక గ్లాస్ బియ్యంకి గుప్పెడు కందిపప్పు అయితే యాడ్ చేసుకొని ఇవి బాగా అయితే వాష్ చేసుకున్నాననమాట. సో, మనం ఎప్పుడు నైవేద్యం చేసుకున్నా ఏంటంటే కందిపప్పు, పచ్చిశనగపప్పు, సగ్గుబియ్యం లేదా సేమియా అయితే ఏదో ఒకటి అయితే యాడ్ చేసుకొని మనం నైవేద్యం అయితే ప్రిపేర్ చేసుకోవాలి. సో, ఇంక ఈ పాలైతే పొంగొచ్చేసిన తర్వాత ఇంక నేను నానబెట్టేసుకున్న బియ్యము, కందిపప్పు అయితే యాడ్ చేసుకొని ఇలా అయితే ఒక గరిటెతో అయితే ఇలా తిప్పేసుకుంటున్నాను. సో, ఇంక ఇవి ఉడికేలోపు నేను ఇంక బెల్లం అయితే తీసుకున్నాననమాట. ఈ బెల్లం అయితే ఇంకా నేను దంచుకుంటున్నాను. ఈ బెల్లం కూడా ఇంకా మనకి ఈ బియ్యం అయితే ఉడికేటప్పుడైతే వేసుకోవాలనమాట. సో, ఇంక మనం బియ్యం ఇలా మెత్తగా అన్నంలాగా ఉడికినప్పుడు ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు బెల్లం అయితే యాడ్ చేసుకోవాలి. సో, ఇంక మన స్వీట్‌నెస్‌కి సరిపడినంత బెల్లం అయితే చూసుకొని యాడ్ చేసుకొని ఈ గడ్డలంతా బాగా కలిసేంత వరకైతే ఇలా గరిటెతో అయితే కలుపుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలనమాట. లేదంటే అడుగంటిపోతుంది. ఇంకా పొంగలైతే ఇలా ఉడికిన తర్వాత ఇలాచీలైతే నేను 4 అయితే తీసుకొని ఇవి దంచుకొని ఈ బెల్లం పొంగల్లయితే యాడ్ చేసుకున్నాననమాట. సో, ఇంకా ఇలాచీ పౌడర్ యాడ్ చేయడం వల్ల మంచి ఫ్లేవర్ అయితే ఉంటుంది బెల్లం పొంగల్‌కి. ఇంకా ఒక బౌల్ అయితే తీసుకొని ఇంకా దానిలో ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకొని ఇంక జీడిపప్పులు కూడా యాడ్ చేసుకున్నాననమాట. అవి ఫ్రై అయిన తర్వాత ఇంక ఈ బెల్లం పొంగల్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇంక తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న పచ్చిపాలు కూడా యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బెల్లం పొంగల్ అయితే రెడీ అయిపోతుంది. సో, శివరాత్రి అయితే వస్తుంది కదా! సో, మీరు ఈ శివరాత్రికి ఈ బెల్లం పొంగల్ అయితే చేసి పెట్టండి. ఆ మహాశివుడు అయితే తప్పకుండా మన బెల్లం పొంగల్ అయితే టేస్ట్ చేయడానికి తప్పకుండా దిగి వస్తాడు. సో, ఇంక నేనైతే చాలా అంటే చాలా సింపుల్‌గా ఇలా బెల్లం పొంగల్ అయితే రెడీ చేశాను. నేను లాస్ట్ వీడియోలో కొత్త పొయ్యి తీసుకున్నాం కదా! సో, ఇంక పొంగల్ అయితే పెట్టలేదు కదా అని చెప్పేసి ఇంక పొంగల్ అయితే పెట్టేసి ఇంక దేవుడికి నైవేద్యంగా పొంగల్ అయితే పెట్టేసి పూజ అయితే చేసుకున్నాను. వీడియో నచ్చితే లైక్